జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపించాలని నా విజయం కోసం మరి కష్టపడి పనిచేసినటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన కార్యకర్త సోదరులు, అలాగే గడిచండి 10 సంవత్సరాల్లో నాతో పాటు నాకు సహాయ సహకారాలు అందించినటువంటి కొత్తపేట నియోజక ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వారందరూ కూడా మరి కష్టపడి పనిచేశారు. నన్ను గెలిపించడానికి చాలా కష్టపడి పనిచేస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపుకోవటంలో సహజమే, గెలిచినప్పుడు విర్రవేగలేదు, ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. అన్నీ రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు నేర్పాడు. అలాగే ఉన్నటువంటి కార్యకర్త సోదరులు కూడా అదే రకమైన క్రమశిక్షణతో వారు కూడా నా మాట మీద గతంలో ప్రయాణం చేశారు. కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి కారణం ఏదైతే నేను నమ్మినటువంటిది దేవుడు, ప్రజలు, ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం. ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఇప్పుడున్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారు చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుష్ఫలితానికి కారణమయ్యాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు కూడా ఇది రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే 2,66,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహన్ గారు తప్ప వేరెవరు లేరు. ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి మగాడు, ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది పేద ప్రజానీకం కోసం. అట్లాంటి ప్రజానీకంలో మరి 40% ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టైటిలింగ్ యాక్ట్ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క ఓటమికి కారణమయ్యారని చెప్పి, ఈ రాష్ట్రంలో ఓటమికి కారణమయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరి చుట్టూ వస్తుందనేటువంటి సామెత ఏదైతే ఉందో అదే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ శాసనసభ్యులుగా పనిచేసామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం. తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాటిని సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం, అందరికీ అండగా ఉంటాం. అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి చూపించాం. అలాగే నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గానికి చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఇవి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పోటీపడి రోడ్ల విషయంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నాకు సహాయ సహకారాలు మరి అందరూ కూడా అందించారు. కానీ మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంపీ గారు హరీష్ గారు, బండారు సత్యేంద్రరావు గారు, వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం. తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షల మేర పనిచేస్తారని వారందరికీ కూడా విషయం తెలియజేస్తూ ఉన్నా.